మీరు ఏది తలపెట్టినా అన్ని మంచి పనులే తలపెట్టండి. ఓకేనా? ఏది తలపెట్టినా స్వయంగా ఆయన వెల్కమ్ చెప్తాడు. దగ్గరుండి సంతకం పెట్టి ముద్ర వేసి పంపిస్తాడు. కాబట్టి అందుకే చాలా మంది ఏం చేస్తారు, ఫాస్టింగ్ ఎందుకుంటారు ఈరోజు అంటే, సో మనం ఎప్పుడైతే ఫాస్టింగ్ ఉంటామో మన ఆలోచనలు అనేటివి అదుపులో ఉంటాయి ఫాస్టింగ్లో ఉన్నప్పుడు. దాంతోపాటు మనం మన యొక్క ఆ, ఆలోచనల పరిధిని కంట్రోలింగ్గా ఉంచుకొని, ఈరోజు చాలామంది ఏం చేస్తారు, దానం చేయడం, మంచి విషయాలకి ఇవ్వడం, ఇలాంటివి కూడా చేస్తారు. ఓకేనా? సో ఈరోజు మనం ఏంటంటే 2026కి వెళ్తున్నాం. అండ్ ఈరోజు మనకు వైకుంఠ ఏకాదశి. ఈ సందర్భంలో మనం ఫోకస్ చేయాల్సినటువంటి కొన్ని విషయాల గురించి నేను మీతో డిస్కస్ చేస్తాను. ఆ విషయాలని ఫోకస్ చేస్తూ వెళ్తుంటే ఖచ్చితంగా జీవితం అనేది 360 డిగ్రీస్ మారుతుంది. 360, 360 డిగ్రీస్ మారుతుంది. ఫోకస్ చేయాల్సిన దగ్గర ఫోకస్ చేయాలి మనం ఎప్పుడు కూడా. సో ఇప్పుడు ఏంటంటే ఈ మార్పు అనేది ఎక్కడి నుండి మొదలవ్వాలి? మనలో నుండే మొదలవ్వాలి మార్పు అనేది. అవునా కదా? మనలో నుండి మొదలైన మార్పే కుటుంబం మార్పుకు దారితీస్తుంది. గ్రామం యొక్క, మండలం యొక్క, స్టేట్ యొక్క, దేశం యొక్క మార్పుకు దారితీస్తుంది. అంటే మొదట మారాల్సింది మీరే. చాలామంది నేను మారిపోయాను సార్, నేను మారాను సార్ అని అంటారు. మనిషి అనేవాడు ఒక్క రోజులో అసలే మారడు. రాసుకోండి. మనిషి అనేవాడు ఒక రోజులో అసలుకే మారడు. మారాను అన్నాడంటే తనని తాను మోసం చేసుకుంటున్నట్టే, ఇతరులను మోసం చేసినట్టు కాదు, తనను తానే మోసం చేసుకున్నట్టు. నేను మారాను అంటాడు, కానీ తనకి రిపీటెడ్గా ఏది జరగాలో అది జరుగుతూనే ఉంటుంది. పాతవే జరుగుతూ ఉంటుంది. అలాంటప్పుడు ఎక్కడ మారినట్టు? అందుకనే డోంట్ వరీ, మీ అందరి కోసం ది లా ఆఫ్ డివైన్ రిసోనెన్స్లో యువర్ బ్రదర్ అండ్ యువర్ సక్సెస్ పార్ట్నర్ ఇక్కడ నేను ఉన్నాను. ఐ విల్ టీచ్ యూ. ఓకేనా? నేను చెప్తాను. ఓకే. సో ఇప్పుడు మనం ఒక 6 థింగ్స్ చేంజ్ చేద్దాం. ఆ 6 థింగ్స్ ఎలా చేంజ్ చేయాలి ఏంటి అనేది ఇప్పుడు ఈ రోజు క్లాస్లో మనం తెలుసుకుందాం. మొట్టమొదటిది మార్చుకోవాల్సిన స్వభావం, నేను ఇలానే ఉంటాను. ఇది చాలా మందికి ఇష్టమైన పదం. నేను ఇంతే, నేను ఇలానే ఉంటా. నేను అంటే ఏంటి? ఈ స్వభావం ఉంది కదా. నేను ఇలానే ఉంటాను అనే స్వభావం ఏదైతే ఉందో అది మీకు ఎలాంటి కండిషన్ ఇస్తుంది అంటే, అవే మీకు అలవాటైన ఆలోచనలే వస్తాయి. నేను ఇంతే అనే వాళ్ళకి వచ్చే ఆలోచనలు అలవాటైన ఆలోచనలే, రిపీటెడ్ థాట్స్, అలవాటైన ఆలోచనలే వస్తాయి. అదేవిధంగా నిన్న చెప్పాను కదా, మీ ఎమోషన్స్, భావోద్వేగాలని మీరు కంట్రోల్ చేయాలి అని. నేను ఇంతే అనే వాళ్ళకి వాళ్ళ ఎమోషన్స్ రిపీటెడ్గా పాతవే వస్తూ ఉంటాయి. పాత ఎమోషన్సే వస్తుంటాయి. ఏం మారరు వాళ్ళు. నేను ఇంతే అనేవాళ్ళు రిపీటెడ్ ఎమోషన్సే వస్తుంటాయి. సో వీళ్ళు ఎలా ఉంటారంటే ఎప్పటికీ కూడా టెన్షన్ పార్టీ, టెన్షన్ ఉంటారు. ఏ విషయాన్ని పూర్తిగా వినరు, ఏ విషయాన్ని పూర్తిగా చెప్పరు. లోపల ఒక టెన్షన్ రన్ అవుతూనే ఉంటుంది వాళ్ళకి. టెన్షన్ పార్టీ ఎప్పుడు కూడా ఏదో భయం, ఎప్పుడు కూడా అభద్రత భావంలో బ్రతుకుతూ ఉంటారు. నేను ఇంతే అనేవాళ్ళు. అసలు అతనికి నేను ఇంతే అనే మాట ఎందుకు వస్తుంది? అవతల వాళ్ళు ఎవ్వరు నాకు సరైన వాళ్ళు కారు కాబట్టి నేను ఇంతే అనే స్వభావం మాట వస్తుంది. అంటే అతను ఎప్పుడు ఇన్సెక్యూర్ ఫీలింగ్లో ఉంటాడు, ఇన్సెక్యూర్లో ఉంటాడు. ఎక్కువ నెగిటివ్ సెల్ఫ్ టాక్ ఉంటుంది. నెగిటివ్ సెల్ఫ్ టాక్, నా వల్ల అవుతుందా సార్, నేను చెప్తే వినట్లేదు సార్, తన గురించి తాను నెగిటివ్గా మాట్లాడుకుంటాడు. సో తను ఏది నేర్చుకున్నా మర్చిపోతాడు, ఏ కొత్త విషయం నేర్చుకున్నా మర్చిపోతాడు. నేను ఇంతే అనేవాడు ఏ కొత్త విషయం నేర్చుకున్నా మర్చిపోతాడు. మారాలనుకుంటాడు పాపం, ఉంటుంది లోపల. కానీ ఈ మారాలనుకునేది ఇంత ఉంటే నేను ఇంతే అనేది ఇంత ఉంటుంది.
దానివల్ల ఏమైపోతుంది? మర్చిపోతాడు. సో మనం ఫోకస్ చేయాల్సింది ఏంది? ఇక నుండి ఎవరైనా ఏదైనా చెప్తే నేను ఇంతే, నేను మారను, నా స్వభావం ఇంతే, ఇలాంటి పదాలు 2026లో వాడకండి. చెప్పాను కదా సాయంత్రం, నిన్న సాయంత్రం, ఎవరి మీద అకారణంగా 2026 మొత్తం మీరు కోపం చేయొద్దు. మీ యొక్క శాంతి స్వభావాన్ని బట్టే మీ సంపద ఉంటుంది 2026 మొత్తం. సింపుల్ థింగ్. ఇంకంతే. మీరు ఇక మీరు మళ్ళీ వెళ్ళి జాతకాలు చూపించుకొని ఉం, అవన్నీ చేయాల్సిన అవసరం లేదు. సింపుల్ థింగ్. 2026 దేనికి రెస్పాండ్ అవుతుందంటే మీలో ఉన్న శాంత స్వభావానికి. ఆ విష్ణుమూర్తి ఎలా ఉంటాడండి? ప్రశాంతంగా పడుకొని ఉంటాడు. అవునా కదా? ఆయన ప్రశాంతంగా పడుకొని ఉంటే కళ్ళ దగ్గర ఎవరుంటారు? ఎవరుంటారు? లక్ష్మీదేవత ఉంటుంది. ఆ సో మీరు అలా ప్రశాంతంగా ఉంటే లక్ష్మీదేవత మీ వైపు చూస్తుంది 2026లో. అందుకే ప్రశాంతంగా ఉండండి. ఎవరిని కోపం చేయకండి. శాంతం ప్రశాంతం అనుకుంటుండండి ఎప్పటికీ. సెకండ్ వన్, ఆలోచనలు. మనం ఒక్కొక్క దానిపైన ఫోకస్ చేస్తున్నాం. అవగాహన పెరిగితే ఆదాయం పెరుగుతుంది. అందుకే అవగాహన పెంచుతున్నాను. అవగాహన పెరిగితే ఆదాయం పెరుగుతుంది. మీరు ఒక విషయాన్ని గమనిస్తూ వెళ్ళండి, ఆ విషయం తప్పకుండా మారుద్ది. ఏ విషయాన్నైనా సరే. రెండవది ఆలోచనలు. ఈ ఫ్రీక్వెన్సీ ఎలా ఉంటుందంటే ఫస్ట్ ఆలోచనలు వస్తాయి, రాసుకోండి. మొదట ఆలోచనలు వస్తాయి. తర్వాత ఎమోషన్స్ వస్తాయి. మొదట ఆలోచనలు వస్తాయి, తర్వాత ఎమోషన్స్ వస్తాయి. అబ్బా ఈ చిన్న పాప ఎంత బాగుందో, ముద్దొస్తుంది, ఫస్ట్ ఆలోచన. నెక్స్ట్ ఎమోషన్స్. వెంటనే ఏం చేస్తాం? తనని ఎత్తుకోవాలి, ముద్దు పెట్టుకోవాలి అనిపిస్తుంది. అంటే ఎమోషన్స్ వస్తాయి. వెంటనే శరీరం ఆ ఆజ్ఞను పాటిస్తుంది. వెంటనే ఏం చేస్తాం? ఇలా బుగ్గ నిమరడమో లేదంటే ఎత్తుకోవడమో చేస్తూ ఉంటాం. అవునా కదా? అంటే ఆలోచనలు మొదట వస్తాయి, తర్వాత ఎమోషన్స్ వస్తాయి, తర్వాత ఈ ఆలోచనలని, ఎమోషన్స్ని మీ బాడీ ఆజ్ఞగా తీసుకొని పాటిస్తుంది. అంటే అది ఒక చిన్న పాప విషయంలోనే కాదు, మీ ఇంట్లోకి వచ్చే ధనం విషయంలో, మీ కర్మల విషయంలో, మీకు వచ్చే సంతోషం విషయంలో, బాధ విషయంలో, దుఃఖం విషయంలో, అన్ని విషయాలలో ఇదే ఫార్ములా ఉంటుంది. మీకు సింపుల్గా అర్థం కావాలని చిన్న పాప విషయం చెప్పాను. కానీ చాలా విషయాలు మీ దగ్గర వస్తున్నాయంటే ఇదే ప్రాసెస్. ఆలోచనలు, ఎమోషన్స్, దాన్ని మీ బాడీ ఫాలో అవుతుంది అంతే. అందుకే డైలీ మెడిటేషన్ చేయండి అని చెప్పేది. ఆలోచనలు లేని స్థితికి వెళ్తాం మనం. మెడిటేషన్ అంటే ఏంటి? ఆలోచనలు లేని స్థితి. అప్పుడు మీరు రాసిందే జరుగుతుంది మీ బ్రెయిన్లో. ఓకేనా? మీకు ఒకే ఆలోచన మళ్ళీ మళ్ళీ వస్తుంది అనుకోండి. ఒకే ఆలోచన మళ్ళీ మళ్ళీ వస్తుంది. దాని అర్థం ఏంటంటే మళ్ళీ మీరు అదే ఎమోషన్లో ఉన్నట్టు. రిపీటెడ్గా ఒకే ఆలోచన వస్తుందంటే అదే ఎమోషన్లో ఉన్నట్టు. అంటే మళ్ళీ మీ బాడీ కూడా అదే బయాలజీలో ఉంది. మీ బాడీ కూడా అదే బయాలజీలో ఉంది. అంటే వెంటనే ఏం చేయాలి? రిపీటెడ్గా ఆలోచనలు వస్తున్నాయి అంటే ఫోకస్ ఆన్ ఉపవాసం. ఉపవాసం వైపు ఫోకస్ చేయాలి. మీకు బాగా ఇష్టమైన దానిని కొద్దిగా తినాలి. ఉపవాసం అంటే మ్మ్. మనం మన బొజ్జ ఫుల్గా నిండింది అనుకోండి, నా అంతటోడు ఎవడు లేడని ఆలోచనలు వస్తాయి. అది అయిపోయేదాకా, అది డైజెషన్ అయ్యేదాకా. మన బొజ్జ ఫుల్గా నిండింది అనుకోండి, మన ఆలోచనలు వేరే ఉంటాయి. అందుకే చిరుగా నింపాలి కడుపుని. అప్పుడు ఆలోచనలు కంట్రోల్లోకి వస్తాయి మెడిటేషన్తో పాటు. ఇప్పుడు నేను ఎప్పటికీ చెప్తా ఉంటాను కదా, ఈ బాడీ మీరు కాదు. చెప్పండి. ఈ బాడీ నేను కాదు. ఎస్, ఈ బాడీ మీరు కాదు, నిజమే. ఇప్పుడు ఈ బాడీ ఇంకో 50 ఏళ్ళకో, 120 ఏళ్ళకో, ఇంకా 200 సంవత్సరాలకో ఈ బాడీని మీరు ఇక్కడే ఈ భూమినికే అప్పచెప్పి మీరు వెళ్ళిపోతారు. ఎసార్నో? అవునా కదా? మీరైతే ఉండరు.
మీరు వెళ్ళిపోతారు. అంటే ఈ బాడీ మీరు కాదు. అర్థమవుతుంది కదా? మనిషి చనిపోయాడురా అంటారు. ఎటుపోయాడు? బాడీ అక్కడే ఉంది కదా. ఎటుపోయాడు అంటే అతనిలో ఉన్న సోల్ వెళ్ళిపోయింది. ఇప్పుడు మీరు ఆలోచించండి, మీరు బాడీనా, మీరు సోలా? యు ఆర్ సోల్, మీరు బాడీ. అయితే ఇక్కడ మీరు ఇద్దరుగా ఉన్నారు. మీరు ఆత్మగా ఉన్నారు, శరీరంగా ఉన్నారు. ఇంకొక వ్యక్తి కూడా ఉంటారు మిమ్మల్ని నడిపించే మీ సబ్ కాన్షియస్ మైండ్, పరమాత్మ, త్రిత్వము. మీలోనే త్రిత్వం ఉంది, ట్రినిటీ. అయితే ఇక్కడ మీరు వేరే ఆలోచిస్తారు, బాడీ వేరే ఆలోచిస్తుంది. రాసుకోండి. మీరు వేరే ఆలోచిస్తారు, బాడీ వేరే ఆలోచిస్తుంది. ఒక యోగి ఆత్మకథలో కొంతమంది ఋషులు మునులు ఏం చేస్తారంటే బాడీని షిఫ్ట్ అవుతూ ఉంటారు. వాళ్ళు బాడీ మారుతూ ఉంటారు. మీరు ఆ బుక్ చదవండి, తెలుస్తుంది, అద్భుతంగా ఉంటుంది. బాడీని షిఫ్ట్ అవుతూ ఉంటారు క్రియాయోగ ద్వారా. అయితే మీ శరీరం మీ శరీరం నిన్నటి జీవితం ఆధారంగా రేపటి జీవితాన్ని ఊహిస్తుంది. రాసుకోండి. మీ శరీరం నిన్నటి జీవితం ఆధారంగా రేపటి జీవితాన్ని ఊహిస్తుంది. ఈ బాడీ ఎప్పుడు కూడా ఈ ఎర్త్ కండిషన్ వరకే ఆలోచిస్తుంది. ఇప్పుడు ఈ శరీరాన్ని మీరు ఇక్కడ వదిలేసి వెళ్ళాలి, అది శరీరంకు తెలుసు. అందుకే మిమ్మల్ని ఎప్పుడు అంటిపెట్టుకోవాలనే చూస్తూ ఉంటుంది ఆత్మగా. అండ్ ఈ బాడీ ఎప్పుడు కూడా సుఖం, సంతోషం, ఈ లోకంలో ఉన్న భోగాలను అనుభవించాలి, ఇలా ఆలోచిస్తూ ఉంటుంది. కాబట్టి నిన్న మీరు చేసిన దాన్ని బట్టి రేపటిని నీ బాడీ ఊహిస్తుంది. అంటే నేడు చేసే దాని పట్ల మీరు ఫోకస్ కలిగి ఉండాలి. అర్థమైందా? నిన్న చేసిన దాన్ని బట్టి రేపటి జీవితాన్ని బాడీ ఊహిస్తుంది. అంటే ఈ రోజు చేసే దాన్ని బట్టి రేపు ఊహిస్తుందనే కదా అర్థం. సో ఈ రోజు విషయం పైన మీరు ఫోకస్ చేయాలి. ఈ బాడీకి మీరు ఒక నమ్మకం కలిగించండి. 120 ఇయర్స్ దాకా నేను నిన్ను ఏమీ చేయను, 120 సంవత్సరాల దాకా నిన్ను ఇంతే హెల్దీగా ఉంచుతాను అనే నమ్మకం మీరు మీ బాడీకి ఇచ్చి చూడండి. మిమ్మల్ని ఎంత నిచ్చెన ఎక్కించాలో అంత నిచ్చెన ఎక్కిస్తుంది ఈ బాడీ. బాడీకి ఆ నమ్మకం కలిగించండి. అందుకే బాడీ బాగుండాలంటే ఏం చేయాలి? మంచి ఆహారం తినాలి, ఫుడ్. దురలవాట్లకి దూరంగా ఉండాలి. మెడిటేషన్ చేయాలి. పరమహంస యోగానంద ఆయన చనిపోయిన తర్వాత ఆయన బాడీని ఎలాంటి రిఫ్రిజిరేటర్లో పెట్టలేదు, ఎలాంటి కండిషన్స్ అప్లై చేయలేదు. 20 డేస్ భారతదేశంలో ఉన్న ఆయన ప్రథమ శిష్యులు అందరూ కూడా ఆయనని దర్శించుకునేంత వరకు 20 రోజులు అసలు ఆయన శరీరం, పార్థివ దేహం కనీసం డీకంపోజ్ అవ్వని కూడా అవ్వలేదు. తెలుసా మీకు ఇది సత్యం? అమెరికన్ పేపర్లలో, అమెరికాకు సంబంధించిన ఇంటర్వ్యూలలో చాలా వీడియోస్ ఉన్నాయి. తెలుసా మీకు ఆ విషయం? పరమహంస యోగానంద, ఒక యోగి ఆత్మకథ చూపిస్తారా? 20 రోజులు ఒక మనిషి శరీరం డీకంపోజ్ అవ్వకుండా ఉంటుందా? సాధ్యమేనా? 20 డేస్. ఈయన ఒక యోగి ఆత్మకథ 2017లో ఫస్ట్ నా ఇంట్లోకి వచ్చిన బుక్ ఇది. ఆ తర్వాత ఇప్పుడు ఆఫీస్కి వస్తే ఎప్పుడైనా చూస్తారు, దాదాపు ఒక 300 to 400 బుక్స్ ఉంటాయి. మొదట బీజం పడింది అక్కడ. అంటే ఆయన శరీరం 20 రోజులు అయినా కూడా డీకంపోజ్ అవ్వలేదంటే ఆయన చేసిన యోగా ధ్యానం. అందువల్ల ఆ యోగా ధ్యానం ఆ బాడీని కాపాడుతూ వచ్చింది. అలానే మీరు కూడా మీ బాడీకి నమ్మకాన్ని ఇవ్వండి. నువ్వు 120 ఇయర్స్ అంత వరకు నేను నీకు ఏ హాని చేయను అని. మీరు గుర్తించండి మై డియర్ సిస్టర్స్ అండ్ బ్రదర్స్. నేను ఇక్కడ ఎలాగైతే రెంటుకున్నానో మీ బాడీలో మీరు రెంటుకున్నారు. మీరెవరు ఈ బాడీని ఆత్మహత్య చేసి చంపడానికి? మీరెవరు ఈ బాడీని కష్టపెట్టడానికి? మీరెవరు ఈ బాడీని స్మోకింగ్ చేసి ఎక్కువ ఆల్కహాల్ తీసుకొని ఈ బాడీలో ఉన్నటువంటి పార్ట్స్ని పాడు చేయడానికి? నువ్వు రెంట్కి వచ్చావు. ఈ రెంట్ బాడీని
జాగ్రత్తగా చూసుకో. గోడలకు గీతలు పడ్డాయా, ఫైన్ పడుతుంది. అవునా కదా? ఫస్ట్ కండిషన్. మా ఇంట్లో ఉన్నదే అసలు 3 సంవత్సరాల పాప. అట్లా ఇస్తారా లేదా మనకి ఇచ్చేటప్పుడు? గోడలకు గీతలు పడకూడదు, మేకులు కొట్టకూడదు, సోఫాలు గోడకి ఆనించకూడదు. ఉం? అలానే బాడీ విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే నీ శరీరం నిన్నటి జీవితాన్ని బట్టి రేపటి జీవితాన్ని ఊహిస్తుంది. ఇలాంటి వాళ్ళకి ఏదైనా మార్చుకోండి అని చెప్పామనుకోండి, అది అసౌకర్యంగా కనిపిస్తుంది. రాసుకోండి. ఏదైనా మార్చండి అని చెప్పామనుకోండి, అహం దెబ్బతిని అసౌకర్యంగా అనిపించి నువ్వు కాకపోతే ఇంకొకరు అనుకుంటారు, మారుస్తారు. ఈ తత్వం వల్లనే చాలా మందికి ఈ కాలంలో డైవర్స్ అవుతున్నాయి, కలిసి ఉండలేకపోతున్నారు, ఫ్రెండ్స్ని కూడా ఎక్కువ మెయింటైన్ చేయలేకపోతున్నారు, ఒంటరిగా బ్రతకడానికి అలవాటు పడుతున్నారు. అంటే ఇది ఎందుకు జరుగుతుందంటే మన బాడీని మనం నమ్మించట్లేదని అర్థం. వీళ్ళకి ఏమనిపిస్తుంది తెలుసా? ఆల్రెడీ వీళ్ళకున్న రిలేషన్ కంటే కొత్త పరిచయం చాలా సురక్షితం అనిపిస్తుంది. కొత్త పరిచయం చాలా సురక్షితం అనిపిస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ ఉన్న స్నేహితుల గురించి పూర్తిగా మనకు తెలుసు. కొత్తగా వచ్చిన స్నేహంలో మనకి ప్రొటెక్షన్ అనిపిస్తుంది. ఎందుకంటే అది కొత్తగా అనిపిస్తుంది కాబట్టి. ఓకేనా? సో ఇప్పుడు సెకండ్ విషయం ఏం చేయాలి మీరు? మీ బాడీకి ఒక నమ్మకాన్ని ఇవ్వండి. ఎన్ని ఇయర్స్? నేనైతే 120 ఇయర్స్ అంటున్నాను, మీరు మీ ఇష్టం. నేనైతే 120 ఇయర్స్ అంటున్నాను. తర్వాత మూడవది, మూడవ మాట మనం మార్చాల్సింది ఏంటంటే, అది జరిగినప్పుడు మారదాంలే, అది వచ్చినప్పుడు మారదాంలే అంటూ ఉంటాం కొన్ని మాటలు. ఎస్ఆర్నా? సిద్ధంగా ఉన్నప్పుడు మారదాంలే. లేదా ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయండి అంటే పెట్టుబడి వచ్చాక స్టార్ట్ చేద్దాంలే. ఉమ్. ఇలాంటి మాటలు మాట్లాడుతున్నావు అంటే నీవేం మారనట్టే, పాత నీవే అన్నట్టు. నువ్వేం మారనట్టే. ఇవన్నీ ఈ విషయాలన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే 2026లో మీరు కొన్ని పదాలు మార్చుకోవాలని చెప్తున్నాను. చాలా అబాండెన్స్ ఇయర్ అండి 2026. చాలా ఫోకస్డ్గా ఉండండి. అందుకే చెప్తున్నాను. ఎవరైనా ఏదన్నా చెప్పారనుకోండి, చూద్దాంలే అలా కాకుండా చెప్తాను, ఆలోచించి చెప్తాను. అవతల వ్యక్తిని మనం హర్ట్ చేయొద్దు ఎప్పుడు కూడా. అది రాంగ్ అని తెలుసు, అది మీకు వర్కౌట్ అవ్వదని తెలుసు, వెంటనే చెప్పకండి. వెంటనే ఆలోచించి చెప్తానని చెప్పండి. అప్పుడు ఏం చేయాలి అంటే ఇంటికి వచ్చి మెడిటేషన్ చేయాలి. రాసుకోండి. ఇంటికి వచ్చి మెడిటేషన్ చేయాలి. ఇలా మెడిటేషన్ చేయడం ద్వారా ధైర్యం వస్తుంది, కాన్ఫిడెన్స్ వస్తుంది. చాలా మంది నేను అది వచ్చినాక చూద్దాంలే అంటున్నారంటే వాళ్ళలో మోటివేషన్ లేదని అర్థం, ధైర్యం లేదని అర్థం, కాన్ఫిడెన్స్ లేదని అర్థం. చూద్దాంలే, చేద్దాంలే, అలాంటి వాళ్ళలో మార్పు ఎప్పటికీ జరగదు. చేద్దాంలే, చూద్దాంలే అనే వాళ్ళలో మార్పు ఎప్పటికీ జరగదు. ఎందుకంటే రాసుకోండి, మార్పు ముందుగా చేస్తేనే ఎమోషన్స్ తర్వాత వస్తాయి. మార్పు ముందుగా చేస్తేనే ఎమోషన్స్ తర్వాత వస్తాయి. తర్వాత నాలుగో పాయింట్, ఫోర్త్ వన్, అవగాహనే మీ మొదటి విరామం. అవగాహనే మీ మొదటి విరామం. మూవీ చూస్తుంటే మధ్యలో ఇంటర్వ్యూలు వస్తుందా, అవునా కదా? అలాగే మీ జీవితంలో అవగాహనే మొదటి విరామం. వెంటనే జడ్జి చేయకూడదు. వెంటనే ఇతరులని వెంటనే జడ్జి చేయకూడదు.
ఫస్ట్ నీకు ఎలాంటి రియాక్షన్స్ వస్తున్నాయో గమనించు. ఎలాంటి రియాక్షన్స్ వస్తున్నాయో గమనించు. వెంటనే జడ్జిమెంట్ ఇస్తాం. ఒక ఫోటోను చూసి వెంటనే కామెంట్ చేస్తాం. ఆ కామెంట్ చేసే ముందు నీ రియాక్షన్స్ ఏమొస్తున్నాయో గమనించాలి. అవగాహనే మొదటి విరామం అంటే వెంటనే కామెంట్ చేయకుండా మీకు ఎలాంటి రియాక్షన్స్ వస్తున్నాయో గమనించండి. జడ్జి చేయకూడదు. తీర్పు తీర్చకండి, మీకు తీర్పు ఉండదు. తీర్పు ఉండదంటే నీవు లెక్క చేయబడవని అర్థం. ఇతరులకు ఎప్పుడు మీరు తీర్పు తీర్చకండి. అది మీ బాధ్యత కాదు, అది భగవంతుడి బాధ్యత. లాయర్లు తీర్పు తీరుస్తారా? జస్ట్ అప్పీల్ చేస్తారు జడ్జికి. అవునా కదా? ఉన్నారా మన దాంట్లో ఎవరైనా లాయర్స్? జస్ట్ అప్పీల్ చేస్తారు, జడ్జి తీర్పు ఇస్తాడు. అవునా కదా? అలాగే మనం కూడా నేనింతే కాదు నువ్వింతే అని కూడా అనకూడదు ఎదుటి వ్యక్తిని. నువ్వింతే, నీ స్వభావం ఇంతే, నువ్వు మారవు, ఇలా జడ్జ్ చేయకూడదు. సో అవగాహన మొదటి విరామం అంటే మీరు ఎప్పుడు కోపంగా స్పందిస్తున్నారు, ఎప్పుడు భయంతో నిర్ణయాలు తీసుకుంటున్నారో గమనించాలి. నేను మొన్న చెప్పిన 4 ప్రశ్నలు కూడా అవే. ఇంకా రాయనట్టుంది. పేపర్స్ సరిపోవట్లేదా? పంపించమంటారా బస్తాలకు బస్తాలు? పంపించమంటే పంపిస్తాను. అడ్రస్ పెట్టండి అందరు. 4 ప్రశ్నలకి ఎన్ని బస్తాలు కావాలో చెప్పండి, పంపిస్తాను. ఓకేనా? మీరు ఎప్పుడు కోపంగా స్పందిస్తున్నారు, మీరు ఎప్పుడు భయంతో నిర్ణయాలు తీసుకుంటున్నారు అనేది మీరు గమనించాలి. అబ్జర్వ్ చేయండి. ఈ ఇయర్ నుండి, ఈ రోజు నుండి మీరు అది పాటించండి. మన ఎమోషన్స్ బట్టే అన్ని ఉంటాయండి, అందుకే చెప్తున్నాను నేను ఇంత పర్టికులర్గా. 5వ విషయం, ఫిఫ్త్ వన్. చాలా మంది ఏమనుకుంటారంటే మెడిటేషన్ చేయడం అనేది రిలాక్స్ అవ్వడం కోసం, ఆ, కొంచెం పీస్ఫుల్గా ఉండడం కోసం అని అనుకుంటారు. రిలాక్స్ అవ్వడం కోసమే, పీస్ఫుల్గా ఉండడం కోసం అయితే వాళ్ళు హిమాలయాల్లో వెళ్ళి ఎందుకు చేస్తారు ధ్యానం? అంటే రాసుకోండి, మెడిటేషన్ చేయడం అంటే విశ్రాంతి కాదు, రీప్రోగ్రామింగ్. మెడిటేషన్ అంటే విశ్రాంతి కాదు, రీప్రోగ్రామింగ్. అందుకే మీరు ఇవ్వాల్సిన ఫస్ట్ ప్రియారిటీ మెడిటేషన్కే ఇవ్వాలి. రీప్రోగ్రామింగ్. మెడిటేషన్ అంటే రీప్రోగ్రామింగ్. అంటే ధ్యానం అంటే కొత్తగా నీవు ఎలా ఉండాలనుకుంటున్నావో దానిని ధ్యానంలో రిహార్సల్ చేస్తావు. రిహార్సల్. ఒక యాక్టర్ ఏం చేస్తాడు? తనకు ఒక స్క్రిప్ట్ వచ్చిన తర్వాత ఆ క్యారెక్టర్లోకి వెళ్ళడానికి రిహార్సల్ చేస్తాడు. అవునా కదా? అలా మీరు మీ జీవితం ఎలా మారాలనుకుంటున్నారో మెడిటేషన్లో దాన్ని రీప్రోగ్రామింగ్ అంటే రిహార్సల్ చేస్తారు. రిహార్సల్ చేశారంటే చేయడానికి సిద్ధంగా ఉన్నట్టే. అవునా కాదా? ఎస్ అన్నో. అలా హీరో వెంకటేష్ జస్ట్ తన ఎక్స్ప్రెషన్స్ తోటి ఏడిపిస్తాడు అందరినీ. అవునా కదా? మీకు ఒక విషయం తెలుసా? హీరో వెంకటేష్కి ఎందుకు ఉమెన్స్ ఫ్యాన్స్ ఎక్కువగా ఉంటారో తెలుసా? ఏడిపిస్తాడు కాబట్టి. మీకు ఒక సీక్రెట్ చెప్పిన, ఆడవాళ్ళు ఎవరైతే వాళ్ళని ఏడిపిస్తారో వాళ్ళని ఎక్కువ ప్రేమిస్తారు. వాళ్ళని వదిలేయరు. ఏడిపించే వాళ్ళు వెంబడే పడతారు. అందుకే చాలా మంది ఉమెన్ ఫ్యాన్స్ ఉంటారు ఆయనకి. సీరియల్స్ ఎక్కువ ఎందుకు సక్సెస్ అవుతాయి? వాళ్ళు ఏడిపిస్తారు కాబట్టి. అలా. ఓకేనా? సో రిహార్సల్ అనేది చాలా ఇంపార్టెంట్. అందుకే మెడిటేషన్, కొత్త ఆలోచనలు, కొత్త ఎమోషన్స్, కొత్త ఆలోచనలు, కొత్త ఎమోషన్స్, ఇవే మీ నర్వస్ సిస్టమ్కి కూల్గా ఉంచడానికి హెల్ప్ చేస్తాయి. నైట్ చెప్పిన సబ్జెక్టు గుర్తుందా? మీ నాడీ వ్యవస్థని కూల్గా ఉంచితే సంపద వస్తుందని చెప్పానా లేదా? 2026లో దానికి కావాల్సిన విత్తనాలు ఇప్పుడు ఇక్కడ ఇస్తున్నాను. అంటే దీన్ని బట్టి మీకు ఏం అర్థం అవ్వాలి? 2026 డిసెంబర్ 31 వరకు ఉంటుంది కనెక్టింగ్ ఈ సబ్జెక్ట్. అలా అప్పటి వరకు మీరు నా చేయి గట్టిగా పట్టుకుంటే మిమ్మల్ని ఆవలి తీరం దాటిస్తా. మధ్యలో వదిలేస్తే హైవే దిగిపోయామనుకోండి,
మళ్ళీ హైవే ఎక్కడ కలుస్తాం అన్ని తుప్పలు రాళ్ళు ఇవే వస్తాయి. అవునా కదా? అలా నేను హైవే పై వెళ్తున్నాను, నాతో పాటు రండి. ఓకేనా? చాలా మంది ఏమనుకుంటారంటే ఈ మెడిటేషన్ చేయడం ఇదంతా ఎస్కేప్ తప్పించుకోవడం అనుకుంటారు. నో నో, కాదండి. ఇదంతా కూడా ఏంటంటే మిమ్మల్ని మీరు తిరిగి రీప్రోగ్రామింగ్ చేసుకోవడం మెడిటేషన్ అనేది. రీప్రోగ్రామింగ్ చేసుకోవడం, మిమ్మల్ని మీరు తిరిగి రీప్రోగ్రామింగ్ చేసుకోవడం. ఆరో పాయింట్ రాయండి. నీవు మారితేనే ప్రపంచం మారుతుంది. ఏమో సార్, చూస్తూ చూస్తుంటే ఈ ప్రపంచం ఏమైపోతుందో అర్థం అవ్వట్లేదు. అయిపోయింది ఇక ఆయనది అయిపోయింది, ఇక ప్రపంచం గురించి ఆలోచించడం మొదలు పెడుతున్నాడు. రష్యా వాళ్ళు యుద్ధం చేస్తే ఎట్లా సార్? ఈయనకు రష్యాలో కనీసం గుంట భూమి కూడా ఉండదు. కనీసం అక్కడ నుండి తెలిసిన ఒక వ్యక్తి ఫోన్ నెంబర్ కూడా ఉండదు ఆయన దగ్గర. ఇప్పుడు ఉక్రెయిన్ రష్యా పోరాటం చేస్తున్నాయి, ఇది ఎంతవరకు కరెక్ట్ సార్? డిస్కషన్ మొదలవుతుంది ఇక. ఉక్రెయిన్లో ఆయనకు ఓ పంట లేదు, అక్కడ ఓ ఫ్రెండ్ లేడు, ఎవరు లేరు. కానీ ప్రపంచం ఏమైపోతుందో వచ్చింది ఇక ఉద్ధరించడానికి ప్రపంచాన్ని. ఫస్ట్ ప్రపంచం మారాలంటే ఫస్ట్ నువ్వు మారాలి. సిక్స్త్ పాయింట్, నీవు మారాలి. అంటే మీరంతా కూడా మ్, నార్మల్గా మనం ఓల్డ్ ఎమోషన్స్కి అలవాటు పడిపోతాం. అవునా కదా? పాత ఎమోషన్స్కి అలవాటు పడిపోతుంటాం. ఎస్ సార్ నో? ఆ ఎమోషన్స్ ఎలా ఉంటాయంటే, ఫర్ ఎగ్జాంపుల్, నిన్న మన మిత్రులు కొంతమందితో నేను డిస్కషన్ చేస్తున్నప్పుడు ఆ, నా నా మోటివేషన్ కోసం నేను ఒక రింగ్ టోన్ పెట్టుకున్నాను. నా మోటివేషన్ కోసం ఏది ఎన్టీఆర్ వాయిస్, సీనియర్ ఎన్టీఆర్ వాయిస్ రింగ్ టోన్ పెట్టుకున్నాను. దాని అర్థం ఏంటంటే అది వింటున్నప్పుడు ఆయన యొక్క కృషి పట్టుదల, ఆయన లైఫ్ స్టైల్ నాకు అర్థం కావాలి, అది గుర్తు రావాలి అని పెట్టుకున్నాను. వెంటనే మన మిత్రులు ఏమన్నారు? సో ఆయన కృషి పట్టుదల గురించి నేను మాట్లాడుతుంటే మన మిత్రులు ఏమన్నారంటే ఆయన ఎర్లీ ఇన్ ద మార్నింగ్ 3:40కి నాటుకోడి మొత్తం తినేస్తాడు సార్ అని అన్నారు. అది వాస్తవమే, నిజమే అది. కానీ ఆ తర్వాత ఏం చేస్తాడు ఆయన? ఒక ట్రాక్టర్ నిండా ఇసుక కుప్ప అక్కడ ఉంటే దాన్ని ఇటు తీసి అటు వేస్తాడు పారతో. ఒక పెద్ద ఇసుక కుప్ప, ఒక లోడు ఇసుక కుప్పని పారతో ఇటు తీసి అటు వేస్తాడు అది తిన్న తర్వాత. ఇది చాలా మందికి తెలియదు. సో అలా మన యొక్క పాత ఎమోషన్స్ని విడిచిపెట్టాలి. వెంటనే జడ్జి చేయకూడదు అనేది అందుకే నేను చాలా హైలైట్ అయింది ఏంటంటే ఎర్లీ ఇన్ ద మార్నింగ్ నాటుకోడి తింటాడు అంటే నేను తినాలి, నేను ఎన్టీఆర్ అంతటోని అవుతా. అవునా కదా? అసలు ఆయన జీవితం ఎప్పుడైతే పెద్ద కుమారుడు చనిపోతాడో ఒక్క సెకండ్ కూడా నాకు ఖాళీ ఉన్నట్టు తెలియకూడదు అని తన లైఫ్ని తను రీప్రోగ్రామింగ్ చేసుకున్నాడు. అందుకనే మహానుభావుడుగా మిగిలాడు. అంటే ఒక్క సెకండ్ ఖాళీ దొరికిందంటే కొడుకు చనిపోయిన విషయం గుర్తొస్తుంది. అలా తనను తాను బిజీ చేసుకున్నాడు. పద్యాలు గుర్తుపెట్టుకోవడం, స్క్రిప్ట్ గుర్తుపెట్టుకోవడం, యాక్టింగ్, డైరెక్షన్ చేయడం, అసలు ఎంత బిజీగా గడిపాడు లైఫ్ని. అది దాన్ని కూడా తీసుకోవాలి మరి. ఇది తీసుకున్న వ్యక్తి అది కూడా తీసుకోవాలి కదా. ఏదో ఒక శ్లోకం చెప్పు, ఆయన చెప్పినట్టు ఒక పద్యం చెప్పు చూద్దాం. మీరు దానవీర సూరకర్ణ అనే మూవీ చూస్తే దుర్యోధనుడిగా ఉన్నప్పుడు ఆయన బాడీ స్టిఫ్గా ఉంటుంది, ఆ పాత్రలో ఆ గంభీరంగా అనిపిస్తుంది. కృష్ణుడి అవతారం రాగానే స్త్రీలాగా నడుస్తాడు. ఆ ఎమోషన్స్, ఆ చేతులు ఊపడాలు, ఆ చూడడాలు ఇవన్నీ కూడా స్త్రీలాగా చూస్తాడు. కర్ణుడి పాత్ర రాగానే సాత్వికంగా కనిపిస్తాడు. మళ్ళీ ఇవన్నీ చేసింది ఒక్కడే. ఇది డిఫరెన్స్, అది కూడా తీసుకోవాలి. అది కూడా తీసుకోవాలి. ఓకేనా? అలా. కాబట్టి పాత భావోద్వేగాలకి స్వస్తి పలకండి.
రాసుకోండి. 2025లో ఉన్న నా ఎమోషన్స్ని విడిచిపెడుతున్నానని రాసుకోండి. మీరు దీనికి అంగీకరిస్తే కొత్త సంబంధాలు, కొత్త అవకాశాలు వస్తాయని అనుకుంటారు. కానీ అదంతా మాయ. షాక్ అయ్యారా? అంటే ఇతరుల వ్యక్తి యొక్క అలవాట్లను నేను కాపీ చేయడం ద్వారా నాకేదో కొత్త అవకాశం వస్తుంది, కొత్త సంబంధాలు వస్తాయి అనుకోవడం మాయ. ఇప్పుడు నేను ఇలా ఉన్నాను అంటే నేను చెప్పే సబ్జెక్ట్ కంటే నా అలవాట్ల పైన ఫోకస్ వెళ్తుంది. మీ హ్యాబిట్స్ ఏంటి సార్? నా హ్యాబిట్స్ నీకేం పని? నా హ్యాబిట్స్ వేరే. నా హ్యాబిట్స్ నా వ్యక్తిత్వాన్ని బట్టి ఉంటాయి. మహాశివుడు గంజాయి తాగుతున్నాడు అని చెప్పి మీరు గంజాయి పట్టుకొని బజార్లో కూర్చోండి. బజార్ దాకా అవసరం లేదు, మీ ఇంట్లో కూర్చోండి. తీసుకెళ్ళి ఎక్కడేస్తారు మన వాళ్ళు? మళ్ళీ బయటికి కూడా రారు. సో మీరే ఒక ప్రపంచం, మీరే మారండి. ఇలా అలవాట్లు మార్చడం ద్వారా, ఆహారపు అలవాట్లు వెంటనే చేంజ్ చేయడం ద్వారా కొత్త అవకాశాలు, కొత్త సంబంధాలు ఏర్పడతాయి అనుకోవడం మాయ. అది కానే కాదు. చేయాల్సింది కృషి. కాస్త అసౌకర్యంగా మీకు అనిపించినా, కాస్త ఇబ్బందిగా అనిపించినా ఇది సత్యం, నేను చెప్పి తీరాలి. అలవాట్లు మార్చడం అంటే ఏంటి? మీరు తినే తిండి మార్చడం కాదు. తిండిని కంట్రోల్లో పెట్టండి. మీ బాడీకి నమ్మకం కలిగించడానికి బాడీకి హాని కలిగించే అటువంటి హాని పదార్థాలను దూరంగా పెట్టండి. ఎంతవరకు కావాలో అంతవరకే. కానీ హ్యాబిట్స్, అలవాట్లు అంటే ఏంటి? మీరు చేస్తున్న పనిలో ఇంకా కొంచెం క్వాలిటీని పెంచడం, దానికి కావాల్సిన అలవాట్లను మనం మార్చడం. ఆయన చూడండి, మొదటి కుమారుడు చనిపోగానే అసలు ఆ పదమే నాకు గుర్తు రావద్దు, నా కొడుకు లేడన్నది ఏ వ్యక్తికైనా మొదట పుట్టిన వాళ్ళకి చాలా గుర్తుంటారు, అవునా కదా? నాకు గుర్తు రాకూడదు అంటాడు ఆయన. దానికోసం బిజీ అయిపోతాడు. అలా అలా మనం కొన్ని విషయాలని మారాలి. అంటే నీ జీవితం ఎందుకు ఇలా ఉంటుంది అనేది ఫోకస్ పెరగాలి 2026 నుండి. ఓకేనా? ఫోకస్ చేస్తారా? ఎస్. సో మీలో ఎంతమంది రెడీగా ఉన్నారు ఫోకస్ చేయడానికి 2026లో? నాతో నడుస్తారా? ఎస్, మీరు నడుస్తారు, నాకు తెలుసు. ఓకేనా? సో ఈ 2026లో కొన్ని కొన్ని ది లా ఆఫ్ డివైన్ రిసోనెన్స్ నుండి చేయాల్సినటువంటి కొన్ని రిచువల్స్ చెప్తాను. చెప్పాలా వద్దా? అవసరం లేదంటే చెప్పండి. ఓకే. అది చెప్పే ముందు రాసుకోండి. అదృష్టంపై ఆధారపడకుండా ధనవంతుడిగా ఎలా అవ్వాలి? అదృష్టం అంటే అర్థం ఏంటి? ఎవరైనా చెప్తారా? అదృష్టం, అదృష్టం అంటే అర్థం మనకు కనిపించని దానిని విశ్వసించడమే అదృష్టం. ఇప్పుడు అదృష్టం అంటే అదేదో మాయలాగా వచ్చి మన ముందు జరిగిపోవాలి అని చాలా మంది అనుకుంటారు. అది మాయలా రావడం కాదు. ఇప్పుడు మీరు చూడండి, మీ చుట్టూ నుండి, మీ ముందు నుండి ఒక యూట్యూబ్ లింక్ వెళ్ళిపోతుంది, మీ ముందు నుండి ఒక సీరియల్ వెళ్ళిపోతుంది, కానీ మీకు కనిపించట్లేదు. మీ పక్కన మీ యొక్క పూర్వీకులు ఎంతమంది కూర్చొని ఉన్నారు ఒకసారి పక్కన చూడండి. కొంచెం వాళ్ళకి కంఫర్ట్గా ఇవ్వండి ప్లేస్. కాకపోతే వాళ్ళు మీకు కనిపించట్లేదు అంతే. వాళ్ళు మీతోటే ఉన్నారు, మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తున్నారు. ఎప్పుడైతే మీరు ధ్యానం చేస్తారో వాళ్ళు మీకు కనిపిస్తారు. అలా అదృష్టం అంటే ఏంటి? ఫస్ట్ బిలీవ్ చేయాలి, అదే అదృష్టం. ఎస్, 1000 డేస్లో నేను అరుణ్ సార్తో ట్రావెల్ చేస్తే ఆధ్యాత్మిక పురోగతితో పాటు కనీసం
100 కోట్లైనా నేను సంపాదిస్తాను అని మీరు ఫస్ట్ ఫీల్ అవ్వాలి. అదే అదృష్టం. అదే అదృష్టం. ఓకేనా? రాయండి. 2026లో మనం ఫోకస్ చేయాల్సిన విషయాలు. డబ్బు అనేది స్టేటస్ కాదు. రాయండి. మనీ ఈజ్ నాట్ స్టేటస్. డబ్బు అనేది స్టేటస్ కాదు. అందుకని ఏం చేయాలి? సంపదను వెతకాలి. డబ్బు వేరు, సంపద వేరు. డబ్బు అనేది స్టేటస్ కాదు. డబ్బు వెనుక పడకండి, సంపద వెనుక పడండి. నిజమైన సంపద. ఇప్పుడు ఈ బాడీతో ఉన్నప్పుడు మనకు కొన్ని కంఫర్ట్స్ కావాలి. కంఫర్ట్స్ కావాలి అంటే సంపద కావాలి. నిజమైన సంపద ఏంటి? నేను ఆ మధ్య మీ క్లాస్లో చెప్పాను. నిజమైన సంపదను వెతకాలి. రాయండి. సంపద అంటే సంపద అంటే మీరు నిద్రలో ఉన్నా కూడా ఆదాయం తెచ్చే ఆస్తులు. సంపద అంటే మీ బ్యాంక్ బ్యాలెన్స్లో ఉన్న డబ్బులు కాదు. మీ బీరువాలో ఉన్న డబ్బులు కాదు. సంపద అంటే మీరు నిద్రలో ఉన్న ఆదాయం తెచ్చే ఆస్తులు. 555 అయిందా? ఓకే. ఇప్పుడే చూస్తాను. 555 అప్పుడు ఏ వర్డ్ వచ్చిందో అది మీ జీవితాన్ని మారుస్తుంది, గుర్తుపెట్టుకోండి. అప్పుడు ఏ వర్డ్ చెప్పాను? డబ్బు అంటే సమయం. సంపద అంటే మీరు నిద్రలో ఉన్నా కూడా ఆదాయం తీసుకొచ్చే మార్గాలు, ఆస్తులని సంపద అంటాం. మరి డబ్బు అంటే సమయం, సంపదని మార్చే ఒక సాధనం. మీ సమయాన్ని సంపదని మార్చే అంటే ఒక సాధనం డబ్బు అనేది. అంటే ఇప్పుడు ఈ డబ్బుతో కొన్న ఆస్తే కదా సంపదగా మారుతుంది. అవునా కదా? ఎస్ అన్నో. మీరు ఒక ఇంత భూమి కొనాలన్నా కూడా డబ్బు ఇవ్వాలి. అవునా కదా? బంగారం కొనాలన్నా డబ్బు ఇవ్వాలి. ఇప్పుడు చూడండి, 3,80,000 కోట్ల రూపాయల మార్కెట్ వాల్యూ సిల్వర్ది. తెలుసా మీకు? సిల్వర్ మార్కెట్ వాల్యూ ఎంతనో? 3,80,000 కోట్లు. నేను మీకు ఒక 15-20 డేస్ బ్యాకే చెప్పాను, సిల్వర్కి చాలా పెరుగుతుంది వాల్యూ. ఎందుకంటే ఇప్పుడు యూజ్ చేసే ఎలక్ట్రిక్ వెహికల్స్లలో అన్నిట్లలో సిల్వర్ని వాడుతున్నారు. గోల్డ్కి కూడా చాలా వాల్యూ పెరుగుతుంది, ఎందుకంటే నగల రూపంలో మారడానికి కాదు, టెక్నాలజీలో వాడుతున్నారు. చెప్పానా లేదా? గుర్తుందా మీకు ఎవరికైనా సబ్జెక్టు? ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి అనేది? రామచంద్ర సార్కి అయితే మర్చిపోడు ఆయన. అలా. సో డబ్బుతో సంపదని కొనాలి మనం. దానికి కావాల్సిన దాన్ని మార్చాలి. ఓకేనా? మనం సొసైటీలో మీ స్థానాన్ని మీ స్టేటస్ని బట్టి ఊహించకండి. మీ స్థానాన్ని మీ స్టేటస్ని బట్టి ఊహించకండి. సొసైటీ ఎవరు? నీవే మళ్ళీ. కాబట్టి మిమ్మల్ని మీరు గొప్పగానే ఆలోచించండి. వేరే వాళ్ళు నన్ను గొప్పగా అనుకోవాలని అనుకోండి. వేరే వాళ్ళు ఎందుకు అనుకోవాలి మిమ్మల్ని గొప్పగా? చెప్పండి, నాకు ఒక్క విషయం చెప్పండి. ఎందుకు అనుకోవాలి? నాకు నెలకు 1,00,000 రూపాయలు ఇవ్వండి, నేను మిమ్మల్ని మీరు గొప్పవాళ్ళు గొప్పవాళ్ళు అనుకుంటాను. ఓకేనా? ఎందుకు అనుకోవాలి వేరే వాళ్ళు మిమ్మల్ని గొప్పవాళ్ళని? ఏం అవసరం వాళ్ళకి? వాళ్ళకేం పని పాట లేదా? పూర్వం రాజులు ఏం చేసేవాళ్ళు? వాళ్ళని పొగడడానికి చుట్టూ కవులను, రచయితల్ని వాళ్ళ యొక్క ఆస్థానంలో ఉంచుకునేవాళ్ళు. వాళ్ళు ఏం చేసేవాళ్ళు? రాజు దగ్గర నుండి వచ్చే కానుక కోసం, సార్ మీరు తోపు, మీరు అది, మీరు ఇది అని చెప్పి మాట్లాడేవాళ్ళు. రాజు పో తీసుకో అని చెప్పి ఇచ్చి పంపించేవాడు. తీర యుద్ధంకి వచ్చేసరికి ఈ రచయిత వచ్చి యుద్ధం చేస్తాడా రాజు తరపున? యుద్ధంలో మళ్ళీ కత్తి పట్టుకొని పోరాటం చేయాల్సింది పాపం ఈ రాజే. వీళ్ళు పారిపోతారు, ఎక్కడో ఉంటారు సేఫ్గా. అవునా కదా? ఎక్కడైనా ఏ రచయిత అయినా యుద్ధం చేసినట్టుగా ఉందా? ఏ కవి అయినా? లేదు కదా? అలాగే మిమ్మల్ని పొగిడేవారు మీతో యుద్ధం చేయరు ఈ ప్రపంచంలో. మళ్ళీ యుద్ధం చేయాల్సింది మీరే. నీరజ మేడం గారు మీరు సూపర్ అని నేను అన్నాను అనుకో, అప్పటి వరకు ఆనందమే. ఇంటికి వెళ్ళారు, పెద్ద కష్టం వచ్చింది, దాన్ని దాటాలి. ఈ సూపర్ అన్న వ్యక్తి వస్తాడా?
మళ్ళీ మనమే వెళ్ళాలి. అందుకే ఇతరులు మనల్ని గొప్పగా అనుకోవాలనుకోవడం వదిలేయండి. మీరే గొప్ప. అది మీకు మీరే తెలుసు. ఓకేనా? అది. నెక్స్ట్ రాసుకోండి. డబ్బు సంపద ఎలా వస్తాయంటే డబ్బు సంపద ఎలా వస్తాయంటే ఒకవేళ మీరు మీ ఇన్నర్ వాయిస్ మనీని ద్వేషించింది అనుకోండి. మీ ఇన్నర్ వాయిస్ డబ్బును ద్వేషించింది అనుకోండి. అది నీ జీవితానికి ఇంకా దూరంగా వెళ్ళిపోతుంది. మీ ఇన్నర్ వాయిస్ కనుక మనీని ద్వేషిస్తుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఎలా ద్వేషిస్తుంది మనీని? ఇప్పుడు సడన్ గా మీరు నా ఆఫీస్కి వచ్చారు. కింద నేను ఒక లగ్జరీ కారు కొని పెట్టుకున్నాను. లంబార్గిని కారు, 6.5 కోట్ల రూపాయల కారు కొని పెట్టుకున్నాను కింద. మీరు ఆఫీస్కి వచ్చారు. వెంటనే అమ్మా కొన్నాడురా 6.5 కోట్ల కారు. ఇది కొనే బదులు మాలాంటి వాళ్ళకి ఏమైనా హెల్ప్ చేయొచ్చు కదా. వస్తుందా రాదా? ఎస్ ఆర్ నో? లేదా బాగానే సంపాదిస్తాడు అందరి దగ్గర వసూలు చేసి. ఈ ఫీలింగ్ ఉంది అనుకోండి, ఆ మనీ ఇంకా దూరమే జరుగుతుంది. చిరంజీవి 8 కోట్లు పెట్టి కారు కొన్నాడు అనగానే ఏమనిపిస్తుంది? డబ్బు ఎక్కువైపోయింది అంటావా, అనుకుంటావా, అనుకోమా? ముఖేష్ అంబానీ వాళ్ళ కొడుకు పెళ్లిని 9,000 కోట్లు, 5,000 కోట్లు ఎంతో సంథింగ్తో చేశాడంటే, దేశంలో ఉన్న పేదవాళ్ళకి పంచిపెడితే ఎంతమంది బతికేటోళ్ళు, ఎంతమంది కనిపించలేదు? సార్ ఈ ఫీలింగ్ మీలో ఉంది అంటే ధనం ఇంకా దూరం జరుగుతూనే ఉంటుంది, వెళ్ళిపోతూ ఉంటుంది. ఆ ఫీలింగ్ తీసేయండి. లోపల డబ్బును ద్వేషించకండి. డబ్బును ద్వేషించడం అంటే ధనవంతులను ద్వేషించడం. మన సినిమాలు అవే, చిన్నప్పుడు మనం చూసినవి అన్ని కూడా. విలన్ ఏమో రిచ్ పర్సన్, హీరో ఏమో పూర్ పర్సన్. ఇప్పుడు హీరోయిజం చేయాలంటే పూర్గా ఉండాలి. కానీ నవ్ డేస్ మూవీస్ మారాయి. హీరో కూడా రిచ్. అవునా కదా? ఎనిమల్ లాంటి మూవీస్ అలా. సో డబ్బుని ఎప్పుడు కూడా ప్రేమించాలి. మనం ప్రేమించాలంటే ఇతరులు ఎక్కువ డబ్బు సంపాదించాలని కోరుకోవాలి. అప్పుడు డబ్బు ఏం చేస్తుంది? అమ్మో ఈవిడెవరో డబ్బు ఎక్కువ వాళ్ళు సంపాదించాలని కోరుకుంటుంది అంటే ఈవిడ దగ్గరకు నేను వెళ్ళాలి అనుకుంటుంది డబ్బు. అలా. అందుకే మా తమ్ముడికి ఏం రావద్దు, నాకే అన్ని రావాలి. నా స్నేహితుడికి అది సక్సెస్ కావద్దు, నాకే సక్సెస్ కావాలి. ఇది వదిలేయండి. ఎదుటి వాళ్ళు ఇంకా డెవలప్ అవని, ఇంకా ఇంకా డెవలప్ అవని అనండి, డబ్బు మీకు వస్తుంది. సింపుల్ సీక్రెట్ కదా ఇది. అవునా కదా? ఆ, అలా చెప్పండి. తర్వాత మీరు చేయాల్సిన ఇంకో మెయిన్ థింగ్ ఏంటంటే, ఈ స్టేటస్ గేమ్స్ ఆడే వాళ్ళని మీరు అస్సలు పట్టించుకోకండి. స్టేటస్ గేమ్స్ ఆడే వాళ్ళని. ఎవరు ఈ స్టేటస్ గేమ్స్ ఆడేవాళ్ళు అంటే, సంపదను సృష్టించే వాళ్ళపైన విమర్శలు చేస్తూ ఉంటారు. సంపదను సృష్టించే వాళ్ళపైన విమర్శలు చేస్తూ ఉంటారు. అలా విమర్శలు చేయడం ద్వారా తమ స్థాయి పెరుగుతుంది అనుకుంటారు, కానీ తమ స్థాయిని వాళ్ళు తగ్గించుకుంటారు. సంపదను సృష్టించే వాళ్ళపైన విమర్శలు చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళని పట్టించుకోకండి, దూరం పెట్టేసేయండి. వాళ్ళు ఏమనుకుంటారు అంటే, ఇలా విమర్శించడం ద్వారా మా స్థాయి పెరుగుతుందేమో అనుకుంటారు. కాదు కాదు, వాళ్ళ స్థాయి తగ్గుతుంది. వాళ్ళని పట్టించుకుంటే మీ స్థాయి తగ్గుతుంది. వాళ్ళని పట్టించుకుంటే మీ స్థాయి తగ్గుతుంది. ఈ స్టేటస్ సింబల్ వాళ్ళు ఎలా ఉంటారు తెలుసా? ఈ వాటర్ బాటిల్ చూసారా? ఈ వాటర్ బాటిల్ నేను బెల్జియం నుంచి తెప్పించాను. చూసారా? బెల్జియం నుండి ఈ వాటర్ బాటిల్. అదేనా? ఇందులో తాగిన వాటర్ ఏమవుతుందో తెలుసా? ఇందులో నేను వాటర్ తాగితే నేను 500 ఏళ్ళైనా చచ్చిపోను. స్టేటస్ గేమ్స్ ఆడేవాళ్ళు. ఇది బెల్జియం నుండి తెప్పించాను. వాస్తవానికి ఇది బెల్జియం నుండి తెప్పించలేదు, డీమార్ట్లో కొన్నాను. స్టేటస్ సింబల్. గేమ్స్ ఆడేవాళ్ళు అలా ఉంటారు. ఈ పెన్ను చూసారా? ఈ పెన్ను ఇటలీ నుండి తెప్పించాను. ఈ పెన్ను. ఈ పెన్నుతో ఒక్కసారి రాశానంటే ఏది రాస్తే అది జరిగిపోతుంది. స్టేటస్ గేమ్స్ ఆడేవాళ్ళు. పక్క షాప్లో 10 రూపాయలు పెట్టి కొనుకొచ్చుకున్నాను. ఏ పాడట్లేదా నాకు? వేసాను అలా. కాబట్టి
జీవితంలో మీరు ఎదగాలంటే ఈ స్టేటస్ గేమ్స్ ఆడే వాళ్ళని పట్టించుకోకండి. వెంటనే విమర్శ చేయొద్దు ఎవరిని కూడా. పట్టించుకోకండి అంతే. అవునా? ఎస్, నేను రాగానే మీకు చెప్తాను ఈ బాటిల్ నేను బెల్జియం నుండి కొన్నాను. అవునా సార్, సూపర్ సార్, ఎక్సలెంట్ ఉంది అసలు అని అలా అంతే. మళ్ళీ ఎంత అయింది సార్, అది ఇది ఇదంతా సోది అవసరం లేదు. వావ్ సూపర్ సార్ అంటే అయిపోతుంది. ఎదుటివాడి ఈగో సాటిస్ఫై అవుద్ది. మీ యొక్క అవేర్నెస్ మీకు ఉంటుంది. పట్టించుకోవద్దని మళ్ళీ అక్కడ ముచ్చట స్టార్ట్ చేయొద్దు. ఓకేనా? అలా మంచి విషయమేనా నేను చెప్పింది? సార్, ఇంకొక పాయింట్, మీ సమయాన్ని రెంట్కి ఇవ్వడం ద్వారా మీరు ఎన్నటికీ ధనవంతులు కాలేరు. రాసుకోండి. మీ టైంని రెంట్కి ఇవ్వడం ద్వారా మీరు ఎన్నటికీ ధనవంతులు కాలేరు. అంటే చేసే ఉద్యోగం ద్వారా ఏ రోజుకి ధనవంతులు కాలేరు అని అర్థం. ఉద్యోగం అంటే ఏంటి? చాలా మంది తమకు నచ్చి చేస్తారా ఉద్యోగం? అక్కడ టైంని రెంట్కి ఇస్తున్నాం మనం, మీ టైంని మీ నాలెడ్జ్ని. అలాగని ఉద్యోగం చేయొద్దని నేను చెప్పట్లేదు. ఉద్యోగం చేస్తూ కూడా నీవు ఏదో ఒక వ్యాపారంలో భాగస్వామ్యాన్ని కలిగి ఉండు. ఒక ఈక్విటీ తీసుకో. అప్పుడే ఆర్థిక స్వేచ్ఛ అనేది వస్తుంది. ఏదో ఒక వ్యాపారంలో భాగస్వామ్యం కలిగి ఉండు. చేస్తూ ఉద్యోగం చేస్తూ కేవలం ఉద్యోగం పైన డిపెండ్ అవ్వకూడదు అని చెప్తున్నాను. ఉద్యోగానికి నేను వ్యతిరేకినే కాదు. ఏదో ఒక వ్యాపారంలో, లేదా కొన్ని ఈక్విటీ ఫండ్స్ ఉంటాయి, మ్యూచువల్ ఫండ్స్ ఉంటాయి, లేదా కొంచెం ఎక్స్పీరియన్స్ ఉన్న ఆ, ఏమంటారు ఈ మార్కెట్, షేర్ మార్కెట్కి సంబంధించి అలా ఇలా బాగా ఎక్స్పీరియన్స్ ఉంటేనే చేయండి. లేదా ఈక్విటీస్ తీసుకోండి. ఇలా ఏదో ఒక ఆదాయాన్ని సృష్టించండి ఉద్యోగంతో పాటు. ఓకేనా? నెక్స్ట్ ఇంకొక సీక్రెట్ చెప్తా. సంపద మీ వెంట పడాలంటే ఏం చేయాలో ఇంకో సీక్రెట్ చెప్తా, రాయండి. సంపద మీ వెంట పడాలంటే ఈ సమాజానికి ఉపయోగపడే దానికన్నా ఇంకా గొప్పగా ఏదో నీవు పెద్ద స్థాయిలో ఇవ్వాలి. ఈ సమాజానికి ఉపయోగపడే దానికన్నా ఇంకా గొప్పగా ఇవ్వగలగాలి నీవు. అప్పుడు సంపద మీ వెంట పడుతుంది. అంటే డొనేషన్స్, చారిటీస్, ఎక్కడ పడితే అక్కడ ఇవ్వడం కాదు. మళ్ళీ నేను చెప్పాను కదా, మీ మనీ మీ పిల్లలతో సమానం. ఎసానో భయపెట్టద్దు డబ్బును. ఇప్పుడు చూడండి, ఈ ముఖేష్ అంబానీ వాళ్ళు ఏం చేశారు? వంతారా అనే ఒక ఫారెస్ట్ నిర్మించారు. ఓ 5,000 ఎకరాలు ఎంతో సంథింగ్. ఎన్నో జీవరాశులకి వాళ్ళు అక్కడ సర్వీస్ ఇస్తున్నారు. సరే, దాని వెనుకల జరిగే బిజినెస్ పక్కన పెడితే జీవరాశులు అయితే ప్రశాంతంగా బ్రతుకుతున్నాయా లేదా? సమాజానికంటే ఈ సొసైటీకి, సొసైటీ అంటే మనుషులే కాదు, చాలా మంది సమాజం అనగానే మనుషులకు గుర్తొస్తారు. ఈ భూమి దేవుడు మీకు ఒక్కరికి ఏమైనా రాసిచ్చాడా? ప్రతి కీటకం దగ్గర నుంచి ప్రతి జీవికి ఈ భూమి హక్కు ఉంది భూమి పైన. కానీ మనం ఏం చేస్తాం, కొంచెం బలవంతులం కాబట్టి ఫటాఫట్ వేసేస్తుంటాం. వాటికి మీకెంత హక్కు ఉందో వాటికి అంతే హక్కు ఉంది. పులి ఎదురు పడితే పులి మిమ్మల్ని చంపడానికి పులికే హక్కు ఉంది. అవునా కాదా? అది దాని హక్కు, అది ఆ రైట్ తెచ్చుకుంది. నన్ను చంపుతుంది కాబట్టి ఆ పులులే లేకుండా చేద్దామంటే ఎలా? సో కాబట్టి మీరు సమాజానికి మీకు మీకు కనిపించిన దానికన్నా పెద్దగా ఇవ్వాలి. అప్పుడు సంపద మీ వెంట పరిగెడుతూ వస్తుంది. ఈ ఇవ్వడం కూడా ఎలా ఉండాలో తెలుసా? మీ పునాది సరిగ్గా ఉన్నప్పుడే మీరు ఇవ్వాలి. మీ పునాదే బలంగా లేదు, ఎదుటివాని పునాదిని ఏం కడతారు మీరు? అవునా కదా? ఎసాను, మీ పునాది ఫస్ట్ స్ట్రాంగ్ చేసుకోండి. అర్థమైందా నేను చెప్పేది? మీ పునాదిని స్ట్రాంగ్ చేయండి మొదట. ఓకే. నెక్స్ట్, 2026లో మీరు ఒక లాంగ్ టైంలో జర్నీ చేసే వ్యక్తులను, అలాంటి బిజినెసెస్ మాత్రమే సెలెక్ట్ చేయండి. లాంగ్ టర్మ్, ఈ ఎక్కువ కాలం వెళ్తుంది అనే దానిని మాత్రమే ఎగ్జామిన్ చేసి అలాంటి మనుషులతోటి జర్నీ స్టార్ట్ చేయండి. ఇక టైం వేస్ట్ చేసిన కాడికి చాలు. తాత్కాలికమైనటువంటి
పర్సన్స్ ఎవరో గుర్తించండి. వీళ్ళతో కొద్ది రోజులే నా జర్నీ అనుకుంటే వాళ్ళని అవాయిడ్ చేయండి. ఎలా అవాయిడ్ చేయాలి? చాలా నెనరుగా, అంటే చాలా తెలివిగా అవాయిడ్ చేయాలి. మనం అవాయిడ్ చేస్తున్నది తెలియకూడదు. అలా. సో ఈ 2026 అనేది ఎట్లా ఉండాలి? ఒక లాంగ్ టర్మ్ వెళ్ళేదాన్ని సెలెక్ట్ చేయండి. ఎందుకంటే ఇక్కడి నుండే మీ సంపద స్టార్ట్ అవుతుంది ఇక. ఓకేనా? ఎస్. నెక్స్ట్, కంపౌండ్ ఇంట్రెస్ట్. కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే ఉన్న డబ్బును మీరు వడ్డీలకు ఇవ్వడం కాదు. కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే సంపదలో కానీ, మీ యొక్క రిలేషన్స్లో కానీ, మీ నాలెడ్జ్లో కానీ, మీకు అక్కడ నిజమైన ఫలితాలు మీకు రావాలి అంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్ వల్లనే వస్తాయి. అంటే అది మల్టిపుల్ అవ్వాలి. మల్టిపుల్ అవ్వాలి. కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే రక్తం పిండి వడ్డీలు వసూలు చేయడం కాదు. మనకున్న దాని నుండి మల్టిపుల్ అవ్వాలి. నిన్న మొన్న చెప్పాను కదా, ఆవగింజ. అది మనం భూమిలో పాతిపెట్టిన తర్వాత ఏమవుతుంది? మొక్కగా మారి ఎన్నో వృక్షంగా మారుతుంది. అక్కడ నుండి మళ్ళీ చూడండి, మళ్ళీ అందులో ఉన్న ఒక్కో ఆవగింజలో ఒక్కో వృక్షం ఉంటుంది. అవునా కాదా? అలా మీ దగ్గర ఉన్న సంపదను బట్టి కానీ, మీ దగ్గర ఉన్న రిలేషన్స్ బట్టి కానీ, మీరు నేర్చుకునే జ్ఞానం కానీ మిమ్మల్ని మల్టిపుల్ చేయాలి. ఇదే కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే, మల్టిపుల్ చేయాలి. మీరు నాతో స్నేహం చేశారనుకోండి, నా స్నేహం వల్ల మీ జ్ఞానం ఇంకా మల్టిపుల్ అవ్వాలి, ఇంకా మీరు ఎక్స్పాండ్ అవ్వాలి. అలాంటి వాళ్ళతోనే స్నేహం చేయండి. అలాంటి సంపదల్లోనే ఇన్వెస్ట్ చేయండి. ముఖ్యంగా తెలివి ఉన్న పర్సన్స్ని, ఎనర్జీ ఉన్న పర్సన్స్ని, నిజాయితీ ఉన్న పర్సన్స్ని మాత్రమే మీ పార్ట్నర్స్గా ఎంచుకోండి. బిజినెస్లో కానీ ఎందులో అయినా తెలివి ఉండాలి, నిజాయితీ ఉండాలి, ఎనర్జీ ఉండాలి, శక్తి ఉండాలి. మనిషిని చూస్తే ఇతనిలో ఎనర్జీ ఉన్నదిరా అనిపించాలి. అలా ఉండాలి. అలాంటి పర్సన్స్నే సెలెక్ట్ చేయండి. నెగిటివ్ ఆలోచనలు ఉన్న వాళ్ళతోటి అసలే రిలేషన్షిప్ వద్దు 2026లో. వాళ్ళ నమ్మకాలు ఏం చేస్తాయో తెలుసా? వాళ్ళ జీవితాన్ని నాశనం చేయడం పక్కన పెడితే మీ జీవితాన్ని నాశనం చేయడానికి ట్రై చేస్తాయి. నెగిటివ్ ఆలోచనలు ఉన్న వాళ్ళతో నో ఫ్రెండ్షిప్ ఇన్ 2026. నో ఫ్రెండ్షిప్. మీకు ఇంకొక సీక్రెట్ చెప్తా చూడండి. 2026లో మీరు విరివిగా డబ్బు సంపాదించాలంటే రెండు విషయాలు నేర్చుకోవాలి. నెంబర్ వన్, అమ్మడం నేర్చుకోండి. సేల్స్. అది చాలా గొప్ప విద్య తెలుసా? అమ్మడం అనేది. అమ్మకం అమ్మడం నేర్చుకోవాలి. అమ్మకం ఒక కళ. అదొక బుక్కే ఉంది, అమ్మకం ఒక కళ అని. కనకరాజు గారు రికార్డింగ్లో వినండి సార్. నేను పాయింట్స్ రాసుకోలేదు, మళ్ళీ 6 పాయింట్ అంటే నాకు తెలియదు. నేను చెప్తూ వెళ్తున్నాను అంతే. 6 పాయింట్ అంటే ఎవరైనా సార్కి తర్వాత ఫోన్ చేసి చెప్పండి, లేదా ఇది రికార్డ్ అవుతుంది కదా, రికార్డ్ పెడతాను అప్పుడు చూపండి. అమ్మడం నేర్చుకోండి. తర్వాత బిల్డ్ చేయడం నేర్చుకోండి. బిల్డ్ చేయడం నేర్చుకోండి. బిల్డ్ చేయడం నేర్చుకోండి. అమ్మడం, బిల్డ్ చేయడం అంటే మనుషులతో ఒక వ్యవస్థని క్రియేట్ చేయడం, ఒక సిస్టమ్ని క్రియేట్ చేయడం. ఈ రెండు మీరు ఎప్పుడైతే నేర్చుకుంటారో ఇక మిమ్మల్ని ఎవరు ఆపరు. వాళ్ళకి అసలు సాధ్యమే అవ్వదు మిమ్మల్ని ఆపడం. మనుషులతో సంబంధాలను బిల్డ్ చేయాలి. అలా సంపద క్రియేట్ అవ్వాలి. సంబంధాలను బిల్డ్ చేయడం అంటే హాయ్ బాయ్, ఉన్నావా, తిన్నావా, ఈరోజు మీదేం కూర, మాది వంకాయ కూర, ఈ ఈ బిల్డ్ కాదు. "ఉమ్, చెప్పు", ఇలాంటి కాదు. ఎలాంటిది? అమ్మడం నేర్చుకో. మీరు అమ్మడం స్టార్ట్ చేస్తారు, మీ వస్తువును కొనే వాళ్ళని నిర్మించుకో. అర్థమైందా?
నీ వస్తువు కొనే వాళ్ళని నిర్మించు. ఇది సంపదని తీసుకొస్తుంది. ఓకేనా? లాస్ట్ పాయింట్. లీవరేజ్ యువర్ టైం. లీవరేజ్ యువర్ టైం అంటే మీ సమయాన్ని మీరు పెంచుకోవాలి. లీవరేజ్ యువర్ టైం. మీ సమయాన్ని మీరు పెంచుకోవాలి. ఎలా పెంచుకోవాలి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక మనిషికి రోజులో ఎంత సమయం ఉంటుంది? 24 గంటలు ఉంటుంది, అవునా కాదా? ఎస్ ఆర్ నో? కానీ ధనవంతుల టైం ఎంత ఉంటుంది తెలుసా? ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ అదానీ తీసుకుందాం. తెలుసా మీకు అదానీ ఎవరో? తెలుసా ఎవరికైనా అదానీ ఎవరో? తెలుసా తెలియదా? తెలిస్తే తెలుసా అని చెప్పండి. మళ్ళీ తెలియదు అంటే నేను సందిగ్ధంలో పడుతున్నా. అదానీ అనే వ్యక్తి ఇప్పుడు మన భారతదేశంలో చాలా పెద్ద ధనవంతుడు. ఆయనకి కూడా 24 గంటల టైమే. ఆయన ఏమైనా గొప్ప వ్యక్త? నెగిటివ్ ఉన్నవాళ్ళు అనుకుంటారు. కానీ ఆయన టైం 24 గంటలు కాదు. ఆయన వ్యవస్థను బట్టి, ఆయన దగ్గర ఉన్న ఎంప్లాయీస్ని బట్టి 24 గంటలు మనకు. కానీ ఒకరోజు కొన్ని లక్షల గంటలు ఆయనకి. ఒకరోజు కొన్ని లక్షల గంటలు టైం లీవరేజ్. మీరున్నారండి, మీకోసం పనిచేసే వాళ్ళు ఒక 5గురు ఉన్నారు అనుకోండి, రోజుకి 8 గంటలు చొప్పున. అంటే మీ టైం 40 అవర్స్, 40 గంటలు ఒక్క రోజులో. 10 మంది ఉన్నారనుకోండి, 80 గంటలు. ఇలా టైంను లీవరేజ్ చేసే వాళ్ళ దగ్గర సంపద ఉంటుంది. అంతేకాని ఒంటరి వాడిని నేను అనుకుంటా పరిగెడితే కాదు. ఒక సిస్టమ్ని క్రియేట్ చేయాలి. ఓకేనా? మీకోసం పనిచేసే వాళ్ళని మీరు క్రియేట్ చేసుకోవాలి. టైం లీవరేజ్ జరుగుతుంది. ఆ టైం లీవరేజే మీ సంపదను తీసుకొస్తుంది. నేను ఒక చిన్న టెక్నిక్ చెప్పాను, మీకు చెప్పలేదు. నాతో ట్రావెల్ చేస్తున్నటువంటి ఒక సార్కి చెప్పాను. ఇప్పుడు మొన్న నేను చెప్పాను, సార్ మీకు ఏదైనా నెంబర్ కనిపిస్తే 3 టైమ్స్ కనిపించింది అంటే విశ్వం మీతో కేక పెడుతున్నట్టు అని మీరు అనుకోండి అని చెప్పాను కదా. చెప్పానా లేదా? నేనేమని చెప్పానంటే ఈ 21st సెంచరీలో ఎలా బ్రతకాలంటే, ఎంత నాక్గా బ్రతకాలంటే, ఎంత తెలివిగా బ్రతకాలంటే 888 కనిపించింది మీకు. ఇలా కనిపించింది. మళ్ళీ 888 ఎక్కడ కనిపిస్తుంది అని చూసే కంటే 888 మళ్ళీ చూడండి, 888 మళ్ళీ చూడండి, 888 3 సార్లు కనిపించింది. ఓకే రైట్ యూనివర్స్ అని చెప్పి వెళ్ళాలి. ఇది తెలివిగా బ్రతకడం. ఇదే ది లా ఆఫ్ డివైన్ రిసోనెన్స్ అంటే. అర్థమైందా? ఐసాను అలా రాసుకోండి. సంపద అనేది అదృష్టం కాదు. సంపద అనేది అదృష్టం కాదు. సంపద అనేది సరైన ఆలోచనలు, సరైన నిర్ణయాలు, సరి అయినటువంటి గేమ్స్. సంపదను ఒక ఆటలాగా ఆడండి. అదాని అంబానీ వీళ్ళు అలానే ఆడతారు. ఒక ఆటలాగా ఆడతారు కాబట్టి ఆ ఆట ఆడేటప్పుడు మనలో ఒక మంచి హార్మోన్ రిలీజ్ అవుతుంది. ఎక్కువ మళ్ళీ ఆడాలనిపిస్తుంది. రేపు వెళ్ళి మీరు ఏదైనా ఒక గేమ్ స్టార్ట్ చేయండి, మళ్ళీ ఆడాలనిపిస్తుంది. మళ్ళీ వెళ్ళాలని, అవునా కాదా? ఇప్పుడు మేడం గారు డ్యాన్స్ చేస్తారు రోజు, మళ్ళీ వెళ్ళాలనిపిస్తుంది. క్రికెట్ ఆడే వాళ్ళకి మళ్ళీ క్రికెట్ ఆడాలనిపిస్తుంది. ఇంకా కొన్ని ఆటలు ఉంటాయి, పేకాటలు, అది కూడా మళ్ళీ వెళ్ళాలనిపిస్తుంది. అవునా కదా? సో మనీ సంపాదించడాన్ని ఒక గేమ్ లాగా తీసుకోండి. అంటే అమ్మకం నేర్చుకోవడం, సిస్టమ్ బిల్డ్ చేయడం, ఇవన్నీ పైవన్నీ కూడా వర్తిస్తాయి. ఇంతవరకు నేను చెప్పినవన్నీ కూడా వర్తిస్తాయి. ఓకేనా? సో అలా మీ జీవితాన్ని 2026లో మొదలు పెట్టండి. ఈరోజు సాయంత్రం క్లాస్లో ఒక 10 సంపదకి కావాల్సిన ఒక 10 మార్గాలను చెప్తూ 31st నైట్ మెడిటేషన్ రోజు మనం ఏం చేయాలి, దానికి కొన్ని రిచువల్స్కి సంబంధించిన థింగ్స్ ఏం తెచ్చుకోవాలనేది ఈరోజు నైట్ చెప్తాను ఈవినింగ్ క్లాస్లో. అంటే 31st అంటే రేపే కదా? రేపేనా?
రేపు నైట్ మెడిటేషన్లో మనం ఏం చేయాలి ఏంటి అనేది చెప్తాను. ఈవినింగ్ క్లాస్కి మీరు అందరు తప్పకుండా అటెండ్ అవ్వండి, మన మిత్రుల్ని అటెండ్ చేయండి. సో 2026 అనేది ఒక అద్భుతమైన అవకాశాల గని. ఓకేనా? 2026 అనేది సంపద అనేది అదృష్టం కాదు, సరైన ఆలోచనలు, సరైన నిర్ణయాలు, సరైన ఆటలు, గేమ్స్. లాస్ట్ పాయింట్ టైం లీవరేజ్ కూడా చెప్పాను. టైం లీవరేజ్, సమయాన్ని పెంచుకోవాలి, మన సమయాన్ని మనం పెంచుకోవాలి. ఓకేనా? ఈరోజు వైకుంఠ ఏకాదశి. ఎస్ ఆర్ నో? అవునా? అవునా కదా? ఈరోజు గాడ్ బ్లెస్సింగ్స్ మీకు కావాలి అంటే, దేవుని యొక్క ఆశీర్వాదాలు మీకు కావాలంటే, మీ గురువులకు కానీ, మీకు నాలెడ్జ్ బోధించే నాలాంటి వాళ్ళకి కానీ గ్రాటిట్యూడ్ కలిగి ఉండండి. ఓకేనా? కృతజ్ఞత భావం కలిగి ఉండండి. సో లాస్ట్ అండ్ లీస్ట్, ఈరోజు నేను ఒక మంచి వండర్ఫుల్ రిచువల్ చెప్తాను. అది మీరు ఇప్పుడే చేయండి, అంటే క్లాస్ అయిపోయినాక చేయండి. ఒకవేళ మీ దగ్గర లేదనుకోండి, ఇప్పుడు నేను చెప్పేది బాధపడొద్దు, మళ్ళీ తెచ్చుకోండి, సంపాదించండి దాన్ని. ఓకేనా? ఇదేంటంటే, ఇది శాస్త్రీయంగా మన వాళ్ళు పూర్వీకులు ఎప్పటి నుండో చేసేది. ఇప్పుడు మీతో చెప్తున్నాను. డబ్బు నిలబడే మార్గం. ఇది ఒక రిచువల్, మీరు ఇప్పుడు చేయాల్సింది రాసుకోండి. డబ్బు నిలబడే మార్గం. మీ అందరి ఇళ్లలో రైస్ బాక్స్ ఉందా? బియ్యం, బియ్యం నిల్వ చేసేది, మనం వంట వండుకోవడానికి తీసుకుంటాం కదా, ఉందా? బియ్యం డబ్బానో బియ్యం సంచినో ఉంటుంది కదా. వేసాను. సో ఇందులో ఆ బియ్యం డబ్బాతోటి మనం ఇప్పుడు రిచువల్ చేస్తాము. ఎందుకంటే చాలా మంది ఎంత కష్టపడినా డబ్బు ఎంత వేగంగా వస్తుందో అంతే వేగంగా వెళ్తుంది, చేతిలో నిలబడదు. ఉందా ఎక్స్పీరియన్స్ ఎవరికైనా? డబ్బు చేతిలో ఆగదు. దానికి ముఖ్యమైన కారణం ఏంటంటే, మనీ ఎనర్జీ ఇంట్లో లాక్ అయి ఉంది. అంటే మన ఇంట్లోకి రాకుండా ఎక్కడో లాక్ అయ్యింది. ఈ మనీ ఆగట్లేదు అంటే మనీ ఎనర్జీని లాక్ చేసుకోవాలి ఇంట్లో మనం, అప్పుడు ఇంట్లో ఆగుతుంది డబ్బు. ఈ మనీ ఎనర్జీని ఎలా లాక్ చేయాలనే చెప్తాను. ఇది చాలా ఈజీ కానీ చాలా పవర్ఫుల్. చాలా ఈజీ కానీ చాలా పవర్ఫుల్. చేస్తారా? ఓకే, మీరు చేస్తారు నాకు తెలుసు. మీ వంటింట్లో ఉన్నటువంటి రైస్ బాక్స్ కానీ రైస్ బ్యాగ్ కానీ ఏదైతే ఉందో, అందులో మీ ఇళ్లలో సిల్వర్ కాయిన్ ఉందా? సిల్వర్ కాయిన్ నా దగ్గర అయితే పుష్కలంగా ఉంటాయి. సిల్వర్ కాయిన్స్ నా పక్కన కూడా ఉంటాయి. ఎక్కడ పడితే అక్కడ ఉంటాయి మా ఇంట్లో సిల్వర్ కాయిన్స్. చూపిస్తాయి చూడండి. సో ఇలా నా దగ్గర కూడా ఉంటాయి ఎప్పటికీ. ఈ సిల్వర్ కాయిన్ ఏం చేయండి అంటే, శుద్ధి చేయండి. అంటే కడగండి కొంచెం, సాల్ట్ వాటర్తో అట్లా కడిగి తుడిచి, తడి లేకుండా తుడిచి బియ్యం లోపల పెట్టండి. ఆ సిల్వర్ కాయిన్ పైన కాదు, లోపల. ఆల్రెడీ हमने बोल दिया, కాషన్ కియా. గుర్తొచ్చిందా? ఎక్కడో చూసినట్టు విన్నట్టు అనిపిస్తుందా? రీసెంట్గా బాలకృష్ణ ఇంటర్వ్యూ చూడండి. ఆల్రెడీ हमने बोल दिया, కాషన్ కియా అంటాడు. అందుకే ఆల్రెడీ మీకు చెప్తున్నాను, బియ్యం లోపల పెట్టండి కాయిన్ని. ఇది ఎలా పనిచేస్తుందంటే చెప్తాను, రాసుకోండి. మీరు మీ లోపల ఏమంటారు, ఆ, మీరు బ్యాలెన్స్ చేయట్లేదండి. మీరు హ్యాపీనెస్ని, ఎమోషన్స్ని బ్యాలెన్స్ చేయట్లేదు. నేను బ్యాలెన్స్ చేస్తా. అప్పుడప్పుడు నవ్వుకుంటా, నవ్వుకోవడానికి అప్పుడప్పుడు ఇట్లాంటి చిన్న చిన్న వీడియోస్ చూస్తా. టైం దొరికితే నవ్వాలి. ఈరోజు మిమ్మల్ని నవ్వించడానికి వ్యక్తులు అయితే లేరు, అవునా కదా? వ్యక్తులు మిమ్మల్ని నవ్వించరు. మీ ఫోనే మిమ్మల్ని నవ్విస్తుంది, ఏడిపిస్తుంది, బాగు చేస్తుంది, నాశనం చేస్తుంది, అన్నీ అందులోనే ఉన్నాయి. అలా. ఆ. ఈ యొక్క రిచువల్ ఎలా పనిచేస్తుందంటే, బియ్యం అంటే చంద్రుడు ప్లస్ శుక్రుడు. బియ్యం చంద్రుడు ప్లస్ శుక్రుడు, అంటే ఆహారం, పోషణ, సమృద్ధికి నిదర్శనం. రైస్ అంటే ఏంటి? చంద్రుడు ప్లస్ శుక్రుడు, ఆహారం, పోషణ, సమృద్ధి.
రాశారా? సిల్వర్, వెండి కాయిన్ దేనికి సింబల్ అంటే మూన్కి సింబల్, చంద్రుడికి సింబల్. సో ఇది దేనికంటే స్థిరత్వానికి, స్థిరత్వానికి అండ్ సేకరణ శక్తికి, మానసిక శాంతికి నిదర్శనం. సిల్వర్ కాయిన్ స్థిరత్వం, సేకరణ శక్తి, మానసిక శాంతికి నిదర్శనం. సో మీ ఇంట్లో ఎప్పుడైతే వెండి ప్లస్ బియ్యం కలుస్తాయో ఇంట్లోకి వచ్చిన డబ్బు శక్తి అనేది నిలుస్తుంది. బియ్యం అండ్ సిల్వర్ కలుస్తుందో మీ ఇంట్లోకి వచ్చిన డబ్బు శక్తి అనేది నిలుస్తుంది. సంపద నిశ్శబ్దంగా పెరుగుతుంది, సైలెన్స్గా పెరుగుతుంది సంపద. సంపద అనేది నిశ్శబ్దంగా పెరుగుతుంది. అందుకే ఎక్కువ ధనవంతుల ఇళ్లలో సిల్వర్ ప్లేట్స్లలో భోజనం చేస్తారు. ఉన్నాయా మీ ఇంట్లో సిల్వర్ ప్లేట్స్లో భోజనం చేస్తున్నారా? రెండు ఉన్నాయి మేడంకి. పదండి, మేడం వాళ్ళ ఇంటికి పోయి తెచ్చుకుందాం. రెండు ప్లేట్లు ఉన్నాయట, మేడంకి ఒక్కటి చాలు. సో అంటే సంపదను ఆకర్షించాలంటే వెండి ప్లేట్లు కొనేంత వరకు ఎదగాలి. జాగ్రత్త సుమా, వెండి రేటు మామూలుగా లేదు, పెరుగుతుంది. హరి అప్, వెంటనే కొనుక్కోండి. అలాగని అప్పులు చేసి కొనకండి. సంపాదించండి, దానికి టార్గెట్ పెట్టండి. మీరే సంపాదించాలి, సంపాదించే కొనాలి. ఓకేనా? నేను కూడా ఆ ప్రయత్నంలోనే ఉన్నాను, అందుకే సిల్వర్ కాయిన్స్ అన్ని జమ చేసుకుంటున్నా. అలా. ఓకేనా? సంపద నిశ్శబ్దంగా పెరుగుతుంది. సో మీ బియ్యం అయిపోయినాయి, మళ్ళీ కొత్త బియ్యం పోసే ప్రతిసారి కూడా ఆ కాయిన్ అలానే ఉంచిపోయండి. ఆ కాయిన్ని అలానే ఉంచిపోయండి. కంప్లీట్ అయిపోనివ్వకండి ఎప్పుడు కూడా. మినిమం ఆ కాయిన్ మునిగి ఉంచే అంతనే ఉంచి మళ్ళీ దానిపైన పోయండి. ఓకేనా? ఇక ఆ కాయిన్ తీయద్దు, అందులోనే ఉంటుంది అది. ఓకేనా? సో ఇది మన పూర్వీకులు చేసేవాళ్ళు, కాకపోతే కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల మన వాళ్ళు మనకు చెప్పలేదు. ఈ రిచువల్ తెలుసా మీకు ఎవరికైనా? తెలియదా? ఓ, ఇది ఓల్డ్ ట్రెడిషన్ పద్ధతి, నేను చెప్పేది బాగా ఓల్డ్. ఇప్పుడు ఇది కొత్తదేం కాదు, చాలా పురాతనమైంది. రాజుల ఇళ్లలో చేసేవాళ్ళు ఇది. వాళ్ళు ధనాగారాన్ని, ఆ, ప్రజల కోసం ధాన్యాన్ని నిల్వ చేసేటప్పుడు కూడా ఇలాంటివి పాటించేవాళ్ళు. ఓకేనా? సో మీరు దీన్ని పాటించండి, మర్చిపోకండి. ఒకవేళ మీకు ఎవరైనా ఫ్రెండ్స్ వాళ్ళకి ఇలాంటి ఇష్యూతో ఉంటే ఇది చేయమని చెప్పండి, ఫ్రీగానే చెప్పండి, నో కాస్ట్. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్. దిస్ ఈస్ టుడే క్లాస్. మనీ పెడతారు, సిల్వర్ పెట్టండి. సిల్వర్ అనేది మనకి, సిల్వర్ కానీ గోల్డ్ కానీ మనకు భూమి నుండి వస్తుంది, భూతత్వం నుండి వస్తుంది. కాబట్టి సిల్వర్ ఈజ్ వెరీ పవర్ఫుల్.